వెల్కమ్ టు అవర్ ఛానల్. అత్యాసపరుడైన వ్యక్తిని ధనంతోనూ, మొండి ఘటాలను అభినందనలతోనూ, అవివేకిని హాస్యంతోనూ, పండితుడిని నిజంతోనూ జయించవచ్చు. మీరంటే ఇష్టమున్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చెయ్యకండి. ఎప్పుడో ఒకరోజు తెలుస్తుంది. ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్లకై వెతుకుతున్నాము అని. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. పని చెయ్యాలనుకునే వారికి దారి దొరుకుతుంది. చెయ్యొద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. జీవితం ఎల్లప్పుడూ ఒక్కలా ఉండదు. దారి పొడవునా పూలు ముళ్ళు ఉంటూనే ఉంటాయి. విధి విధానాన్ని తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు. మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు. అదే వదిలించుకోవాలి అనుకునేవారు మనల్ని బాధపెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్నిస్తే, జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది కాబట్టి. ఏ రోజైతే నీకు కష్టపడడం చేత కాదో ఆ రోజు నుండే నీకు మోసం చేయటం అలవాటవుతుంది. బాహ్య రూపం చూసి దేనిని అంచనా వేయకూడదు. ఒక చిన్న ముళ్ళు కూడా పాదంలో విరిగితే అది కలిగించే నొప్పి ఎంత పెద్ద మనిషినైనా బాధిస్తుంది. పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు. గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో, మనం చేసే పనిని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి విజయం వస్తుంది. కాలు తడవకుండా సముద్రాన్ని దాటిన మేధావి కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేడు. తెల్లోడికి నీడ నలుపే, నల్లోడికి నీడ నలుపే. వర్ణాలలో లేదు జీవితం. మనిషి ఆలోచనల్లోనే ఉంది జీవితం. ఎంత తక్కువ మాట్లాడితే అంత మర్యాద. ఎంత దూరం ఉంటామో అంత గౌరవంగా ఉంటాం. ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించు. ఓడిపోతామన్న భయమే గెలుపుని దక్కనివ్వకుండా చేస్తుంది. లేని వాటి కోసం ప్రాకులాడుతూ ఉన్న వాటిని వృధా చెయ్యకండి. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తియ్యగా ఉంటుంది. గమ్యం స్థిరంగా ఉండాలి. మార్గం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ప్రయత్నం రాజీలేని ధోరణిలో సాగాలి. అప్పుడే విజయం మనదవుతుంది. నిజం నీతిగా ఒంటరవుతుంది. అబద్ధం నమ్మిస్తూ నటిస్తూ దగ్గరై మోసం చేస్తుంది. మన జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజులు రెండు. ఒకటి మనం పుట్టినరోజు. రెండోది మనం ఎందుకు పుట్టామో తెలుసుకున్న రోజు. ప్రపంచంలో ఖరీదైన వస్తువు నమ్మకం. నమ్మకం సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది. పోగొట్టుకోవటానికి ఒక్క క్షణం చాలు. లోకులకి మీరు ఆనందంగా ఉన్నారా లేదా అనే పట్టింపు ఎప్పుడూ ఉండదు. ఎంతసేపు మీ వల్ల వారికి ఆనందం కలుగుతుందా లేదా అనే ఆలోచన తప్ప. ఎవరు ఎంత చనువిచ్చినా మన హద్దుల్లోనే మనం ఉండాలి. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసమే. ప్రవర్తన అనేది చెట్టు అయితే గుర్తింపు అనేది దాని నీడ లాంటిది. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడో అని
వేలుపెట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలేయ్. ఈ లోకం ఎంత విచిత్రమైనది అంటే పంచుకున్న కష్టాలలో కూడా 10 రకాలుగా తప్పులు తీసుకునే రకం. సమాజంలో కొందరు మనం ఏం చేస్తున్నాం అనే దానికన్నా ఎదుటివాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. కొంతమంది కేవలం కిందికి లాగి ఆనందించడం కోసమే పుడతారు. వారిలో 80% మన బంధువుల ఇళ్లలోనే పుడతారు. ఒకప్పుడు మనం ఇలా చేసి ఉండాల్సింది కాదు, ఇలా చేసి ఉంటే బావుండేదేమో అని అనుకుంటూ ఉంటాం. అనుకోవడమే కానీ ఏమైనా అనేసుకోవచ్చు. కానీ జరిగేదానిని ఆపడం మన తరమా? నీ ప్రణాళిక నువ్వు వేసుకో, నా ప్రణాళికను నేను అమలు చేస్తాను అంటాడు పైవాడు. జరిగిన దానికి చింతించక, జరగాల్సిన దాని గురించి ఆలోచించక, జరుగుతున్న క్షణానికి తలవంచడమేగా జీవితం. ఏడవడం తప్పు కాదు. కన్నీళ్లకు విలువ ఇవ్వని మనిషి కోసం ఏడవడం తప్పు. జీవితంలో ఏది కోల్పోయినా పర్లేదు, కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే మన ఇష్టాయిష్టాలు ఏంటనేది మనకి మాత్రమే తెలుసు. కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరికి నీ గమ్యం ఏమిటనేది నీకే తెలియకుండా పోతుంది. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. దీపంలోని లక్షణాన్ని మీ స్వభావంగా మార్చుకోండి. దీపం ధనవంతుడి భవనంలో ఎంత వెలుగునిస్తుందో పేదవాడి గుడిసెలో కూడా అంతే వెలుగుని ఇస్తుంది. ఈ రోజుల్లో మనుషులు ఎంత బాగా నటిస్తున్నారు అంటే మన ముందు మంచిగా మాట్లాడుతూ మన వెనకాల చెడుగా మాట్లాడుతున్నారు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన మీద మనకి అసహ్యం వేసే సందర్భం ఏమిటో తెలుసా? మనకి విలువ ఇవ్వని వాళ్ళకి మన మనసులో చాలా ఉన్నత స్థానం ఇచ్చినప్పుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఏవైనా తప్పులు పొరపాట్లు ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సరిదిద్దుకుంటాను. ధన్యవాదాలు.